జనసేన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్ గా పులి శేఖర్ నియమితులయ్యారు. జనసేన పార్టీలోని కమిటీల నియామకంలో భాగంగా సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ పులి శేఖర్ ను నియమించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసేందుకు పులి శేఖర్ అమెరికాలోని వందల కోట్ల వ్యాపారాన్ని వదులుకొని వచ్చారని పవన్ చెప్పారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుండి వచ్చిన ఆయనలో సామాజిక స్పృహ, పాలనలో పారదర్శకత ఉండాలనే తపన మొండుగా ఉన్నాయని పవన్ కొనియాడారు. శేఖర్ తనని డల్లాస్ లో కలిసి తన ఆలోచనలు పంచుకున్నారని చెప్పారు. పార్టీ నిర్వహణలో కీలకమైన సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ కు చైర్మన్ గా బాధ్యతలని పులి శేఖర్ అయితే బాగా నిర్వహించగలరని పవన్ అభిప్రాయపడ్డారు. సిద్ధాంత బలంతో నిర్మితమైన పార్టీ జనసేన అని అన్నారు పులి శేఖర్. పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, భావజాలం తనకెంతో ఆకర్షించాయి అన్నారు. ఈ రాష్ట్రం వారి నాయకత్వం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ తమ మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని తెలిపారు. అమెరికాలోని డల్లాస్ లో క్రౌడ్ మేనేజ్మెంట్ సంస్థకు అధిపతి పులి శేఖర్. మచిలీపట్నం నుంచి 2 దశాబ్దాల క్రిందటే శేఖర్ అమెరికాకు వెళ్లారు. శేఖర్ తాతగారు శ్రీ నాయుడు నాగేశ్వరరావు గారు స్వాతంత్ర సమర యోధులు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన. పులిశేఖర్ భీమవరంలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకుని అమెరికాలో ఎంఎస్ చదివారు. ప్రస్తుత సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేస్తున్నారు. అనంతరం ఎంబీఏ పూర్తి చేసి సొంతంగా కంపెనీ ప్రారంభించారు. అది వందల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. ఈ సంస్థను ఇటీవలే ప్రముఖ ఎంఎన్సీ టేక్ ఓవర్ చేసింది. ఒప్పందంలో భాగంగా శ్రీ శేఖర్ మరో 2 సంవత్సరాలు ఆ సంస్థతో కలిసి ఉండాలి. లేని పక్షంలో టేక్ ఓవర్ కి నిర్ణయించిన మొత్తంలో 25% వదులుకోవాలి. అయితే జనసేన కోసం శేఖర్ ఆ 25% ఆదాయాన్ని త్యాగం చేశారు. సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. విలువైన మేధో సంపద ఎందుకు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లిపోతుంది? ఇక్కడ ఎలాంటి పాలనా విధానాలు అమలైతే విదేశాల నుండి ఆ మేధో సంపదను తిరిగి మన దేశం పొందగలదు అనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తనని ఆకర్షించిందని పులి శేఖర్ తెలిపారు. జనసేనకు ఉన్న బలమైన 7 సిద్ధాంతాలు తనని అమెరికా నుండి ఇక్కడికి వచ్చేలా చేశాయని అన్నారు. పార్టీ నిర్వహణలో పాలు పంచుకునేందుకు తన సంస్థలను కూడా పక్కన పెట్టి మన రాష్ట్రానికి వచ్చేశారని తెలిపారు పులి శేఖర్. NRI, Masters in Computer Science and MBA. యుఎస్లో వెళ్ళి ఒక కంపెనీ స్టార్ట్ చేసి, ఒక చిన్నపాటి ఎంప్లాయీగా స్టార్ట్ చేసి, ఈ రోజున $100s of millions టర్న్ ఓవర్ ఉన్న కంపెనీని వదిలేసి ఈ రోజున జనసేన పార్టీకి పనిచేయడానికి వచ్చారు. సో వారికి నేను జనసేన పార్టీ సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్ చైర్మన్గా వారిని ఈరోజు నియమించడం జరిగింది. వారి మనస్ఫూర్తిగా నా ఆహ్వానాన్ని మన్నించినందుకు శేఖర్ పులి గారికి మనస్ఫూర్తిగా నేను నా శుభాభివందనాలు తెలుపుతాను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సర్వీసెస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ సార్. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ చాలా చాలా ధన్యవాదాలండి. నాకు I see this as a once in a lifetime opportunity for all of us to make a change in the state and the country. We have a lot of hopes and aspirations on Pawan Kalyan Garu. No expectations, nothing. It's all for the good of the community and the people that are there. And Kalyan Garu is the only person we think that can lead us towards that path. Thank you very much, Andy. Chala chala dhanyavadalandi.